కీర్తన 3వ వచనం, నీ లోగుట నీ భార్య ఫలించే ద్రాక్షవలె ఉండును, నీ బోధన చుట్టూ నీ పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివెల మొక్కల వలె ఉందురు అని వాగ్దానం వచ్చింది. ఒకటి నా భార్య, రెండోది పిల్లలు. నేను ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరం తీసుకున్నప్పుడు నాకు ఈ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ పిల్లలు నీ పళ్ళ చుట్టూ ఒలివెల మొక్కల వలె ఉంటారు. పళ్ళంటే ఈ బలిపీఠము, ఈ బలిపీఠం చుట్టూ ఉన్న ఆత్మీయ పిల్లలు ఎట్టుంటారు? ఒలివ మొక్కల వలె ఉంటారు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఒలివ మొక్క సావు లేదు. ఒలివ మొక్కకు సావు అనేది లేదు అసలు. ఇప్పుడు కూడా వేసిన మొక్క అది ఎండిపోయినట్టు ఉంటుందండి, కానీ దాంట్లో చిగురు ఉంటుందంట. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువు గెచ్చమైన చోటలో ఆయన ఒలివ చెట్టు కింద చేసిన ప్రార్థన, ఆ చెట్టు ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు అట్టాగే ఉండిపోయింది. ఒకవేళ కొమ్మ నరికినా కూడా మళ్ళీ ఆ చిగురు వచ్చిందంట. ఒకవేళ కొమ్మ తీసుకుని వేటు పారేసిన నీళ్లు పడితే మీద పడితే ఆ నరికిన కొమ్మ కూడా చిగురు వచ్చిందంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పళ్ళ చుట్టూ బిడ్డలు ఒలివల మొక్కల వల్ల ఉంటాడని ఇచ్చిన వాగ్దానం సంపూర్ణతగా నెరవేరాలన్నా, సంపూర్ణంగా మనము నా పిల్లలందరూ కూడా పచ్చగా ఉండాలంటే బిడ్డలు చేయాల్సిన కొన్ని కార్యాలు. దేవునికి స్తోత్రం. ఒక వాగ్దానం నెరవేరాలంటే, వాగ్దానాన్ని సంపూర్ణ చేయాలంటే బిడ్డలుగా కొన్ని నెరవేర్చాలి. ఆ నెరవేర్చినప్పుడే ఆ పళ్ళ చుట్టూ వాళ్ళు పచ్చగా ఉంటారు. ఎప్పుడు ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది, ఆ ప్రజలు పచ్చగానే ఉంటారు అనేది బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట. ఎవరు పచ్చగా ఉంటారు? బైబిల్ గ్రంథంలో 82వ కీర్తన, పచ్చగా ఉండాలంటే ఏం చేయాలనే మాటలో కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. 82వ కీర్తన 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 92:15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారమ కలిగి పచ్చగా ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో వాళ్ళు ముసలితనమంది అయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ చిగురు పెడతాను అంటారు. వాళ్ళు ఎట్టుంటారు? ఇంకా పచ్చగా ఉంటారు, చిగురు పెడతారు. రెండోది సారం కలిగి ఉంటారంట. ఈ పచ్చగా చిగురుగా ఉండాలంటే ఆ బిడ్డలు ఏం చేయాలి? ఇక్కడ రాయబడిన మాట, వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుదురు, సారము కలిగి వారు ఇంకా పచ్చగా ఉంటారు. పచ్చగా ఉండాలి, చిగురు పెట్టాలంటే ముసలితనమందు మనం నిండి 100 ఏళ్ళు బతికి ఇంకా చిగురు పెడితే పచ్చగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం. ఇదే దావీదు అంటాడు, మొదటి కీర్తన 3వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు ధ్యానించేవాడు, అతడు నీటి కాలమందునియో నాటబడిన వారై ఆకువాడగా అతను ఏం చేతన పచ్చగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు అతను. ఒక వ్యక్తి ముసలితనమందు ఇంకా పచ్చగా చిగురు పెట్టాలంటే పిల్లలారా ఏం చేయాలి? ఇప్పుడు మనం యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందంతో ధ్యానించాలంట. దేవుడికి స్తోత్రం. ధ్యానించాలి ఆనందంతో. చాలా మంది ఏడుతో ధ్యానిస్తారు. మాకు అర్థం కావట్లేదే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మాకు అర్థం కావట్లేదు కొంతమంది అనుకుంటే, కొంతమందికి అర్థమై కూడా ధ్యానించలేని పరిస్థితులు చాలా మంది
ఆనందించుతూ ధ్యానిస్తే వాళ్ళు ఎట్లా తెలుసా, ముసలితనం ఉందంట సిగురు పెడతా పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ముసలితనం ఒకవేళ శరీరానికి ముసలితనం వచ్చిద్దాం కానీ ఆత్మకు ముసలితనం లేదంట. ఎందుకు ముసలితనం లేదు ఆత్మకి? ఆత్మ ముసలితనం లేదు. చిన్నపిల్లడు పుట్టినప్పుడు ఎట్లుందో మనసు, పెద్దతనం అయిపోయినప్పుడు చనిపోయినప్పుడు అదే ఉంటుంది. ఆత్మ ముసలు అయిపోదు. ఎప్పుడు చాలా మంది ముసలు అయిపోయింది. ఆత్మ లోపల దీపం ముసలు అయిపోదు. దేనికంటే మనలో పెట్టిన దీపము యెహోవా ఇచ్చిన ఆయుష్. దేవునికి స్తోత్రం. యేసయ్యకు పరమున్న పరిశుద్ధులైన యెహోవా దేవుడికి ఒకవేళ ముసలితనం ఉంటే మనం ముసలం అయిపోయేవాళ్ళం. ఏది మనం ఉన్న ఆత్మగడ ముసలు అయిపోయింది. ఆయన అంట అధికతను ఇందాక చదువుకుని 120 కీర్తనలు ఎంత అయిపోయింది తెలుసా? ఆయన కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. నిద్రపోవడానికి ఆయుష్ ఎంత దొరికిందండి? ఒకవేళ నిద్రపోకపోతే మనం ముసలు అయిపోతాం త్వరగా. కానీ దేవుడు ఇప్పుడు కూడా వేగవేగాలు ఉన్నవాడు అనువాడు రాబోతున్నాడు. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిన్న పసిపిల్లవాడు కాదు, ఈ రోజు ఏమనొచ్చు కాదు, రేపు ముసలోడు కాదు. ఎప్పటికప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, ఆయన ఎట్ట సిగురు పెడతా ఉన్నాడు, ఎట్ట ఆయన కుర్రవాడుగా ఉన్నాడు, ఆ రీతిగా మన ఆత్మగాడు ఎప్పుడు కూడా కుర్రగా ఉండాలి. ఏం చేయాలి తెలుసా? యెహోవా ధర్మం చేస్తామను ఆనందించిన ధ్యానించేవాడు అంట. ఆ నీటి కాలమందు వారు నాటబడిన వాడై తన కాలమందు ఆకు వాడక ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉంటాడంట. దేవునికి స్తోత్రం. మీరు మన జీవితాల్లో నాకు ఇచ్చిన వాగ్దానం మీకు నెరవేరాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? చదివాం కదా, ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానం చాలా మంది ధ్యానిస్తూ ఉంటారు. మునులు ధ్యానించినట్టుగా, ఏగోలో ధ్యానించినట్టు కాదు ఈ ధ్యానం. కొన్ని ధ్యానాలు ఉంటాయి, ఆ నోరు కదిలితే చాలు దేవుడికి స్తోత్రం. పచ్చి బూతులే వస్తాయి వాళ్ళ జీవితాల్లో. కొంతమంది ధ్యానం ఉంటుంది, మొక్కజొన్నలో పిండేసేప్పుడైనా, జొన్నలో పిండేసేప్పుడైనా, ఒళ్ళు కలుగుసేప్పుడైనా వాళ్ళ ధ్యానం ఏంటో తెలుసా? రీతులు జరిగే చర్యలన్నీ ధ్యానిస్తారంటారు. దేవుడికి స్తోత్రం. లేకపోతే పక్కింటూ తగు వాడుకుంటా చూసావా? ఈ తగువెల్లా ధ్యానిస్తాను. ఎక్కడ? 10 మందిలో. దేవుడికి స్తోత్రం. ఏ ధ్యానం అవుతుంది ఇప్పుడు? ధ్యానంలో ధ్యానం, సీరియల్ ధ్యానం, లోకంలో ధ్యానాలు. వీళ్ళు ధ్యానించేది ఏం తెలుసా? ఏం ధ్యానిస్తుంటారు వాళ్ళు? ఎప్పుడు కూడా ధ్యానిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఏం జరగట్లేదు, కార్యాలు జరగకపోవడం. నీటి కాలంలో లేదా సరైన అవగాహన లేకపోతున్నారు. అదే దేవుడి వాక్యం ధ్యానిస్తే, దేవుళ్ళ ఊరిని నడిపించబడితే అతను ఆకు వాడక తన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఉంటాడంట. దేవుడికి స్తోత్రం. మనకి ఏ ధ్యానం ఉండాలి? దేవుడు చేసే ఆ కార్యాలు ధ్యానించాలి. దావీదంటాడు కదా, నువ్వు చేసిన ఉపకారం దేని నేను మర్చిపో. ఇంక ధ్యానించుకుంటే నిన్న రోజు బతికిచ్చావు, ఈ రోజు బతికిచ్చావు, రేపు బతికిస్తావు ప్రభు అని ధ్యానించుకుంటూ ఉండాలి. అందుకే ఇందా మన బాల్య పాటలో మాట ఉంటుంది. ఏం మాట తెలుసా? నీ పరిచర్యను తుదముటి